సో వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు కూడా దాదాపుగా తేదీ ఖరారైంది. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. డిసెంబర్ 28న మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే 28వ తారీఖు నాడే రావాల్సి ఉండే ఏది 12,000 వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సినవి. కాకపోతే డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితోటి అయితే ఆగిపోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీనిపై క్యాబినెట్లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో క్యాబినెట్ అంటే 3 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, అలానే చర్చిస్తారు. వివిధ కారణాలతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారికి 2,747 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసింది. వీటితో పాటు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధులను రాష్ట్ర సర్కార్ జనవరిలో సమీకరించుకోవాల్సి ఉంది. సో ఈ ఒక్క జనవరి నెలలో చెప్పినాం కదా, అమ్మో జనవరి అన్నట్టు రేషన్ కార్డుల ప్రక్రియ మొదలుపెట్టాలి, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోయాలి, వ్యవసాయ కూలీలకు చెల్లించాలి, రైతు భరోసా వేయాలి, మస్తు కార్యక్రమాలు జనవరికి పెండింగ్ పెట్టుకోరు. మన హోంవర్క్ పెండింగ్ పెట్టుకున్నట్టు కదా, పెట్టి ఏడాది జనవరిలో అన్ని ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. సో ఏం జరుగుతుంది, ఈ వ్యవసాయ కూలీలకు ఒక్కటేసారి 6 నెలలు 6,000 ఇస్తామని కూడా ఏదో గతంలోనే వార్త వచ్చింది. దీంట్లోనే ఇప్పుడు 12,000కు సంబంధించిన డేటు వచ్చే అవకాశం ఉంది. 3 తారీఖు తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. 3 తారీఖు నాడు ఇవన్నిటి మీద కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.